ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈ దుర్యోధనుడు తన తొడ చూపించి ఆడ కూర్చోమని అన్నాడు. భీముడు లేచి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇంతలో విదురుడు పూనుకొని ఆ శకుని మాటలు విని మీరు నాశనం అవుతున్నారా, వాడిని వదిలిపెట్టండిరా, ఆమె ఓడిపోలేదు, ఓడిపోయింది ధర్మరాజు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఇక అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, యాజ్ఞసేని, నేను భీమార్జున నకుల సహదేవుల మాటను మన్నించాలనుకుంటున్నాను. వీరంతా నేను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని చెబితే దాసి నుండి నీకు విముక్తి కలిగిస్తాను. మరల మొదటికి వచ్చాడు. ధర్మరాజుకు అధికారం లేదని చెబితేనే అప్పుడు నిన్ను వదిలిపెడతా. నిన్ను ఇక్కడ పందెంలో పెడడానికి ధర్మరాజుకు అధికారం ఉంది అంటే నువ్వు ఓడిపోయినట్టే అని చెప్పేసి అంటున్నాడు. ఇక అప్పుడు అర్జునుడు అన్నాడు, మహాత్ముడైనటువంటి ధర్మరాజు మమ్మ పణంగా పెట్టినప్పుడు తను స్వతంత్రుడే కానీ తానే ఓడిపోయిన తర్వాత మరెవరి మీద తనకు అధికారం ఉండదు. కౌరవులందరూ అది గ్రహించాలి. ఇక ధృతరాష్ట్ర మహారాజు అగ్నిశాలలో ఒక నక్క పెద్దగా ఊల పెట్టింది. ఎప్పుడు ఈ డైలాగ్ అన్న తర్వాత దానికి సమాధానం అన్నట్లు అన్ని వైపుల నుండి గాడిదలు ఒండ్ర పెట్టాయి. భయంకర పక్షులు రొదపెట్టసాగాయి. ఆ ఘోర శబ్దాలను తత్వవేత్తైనటువంటి విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, పండితుడైనటువంటి కృపాచార్యుడు కూడా విన్నారు. వెంటనే స్వస్తి స్వస్తి అని పెద్దగా శుభకామన చేశారు. ఆ తర్వాత గాంధారి, పండితుడైనటువంటి విదురుడు పెద్ద కిడును శంకించి దీనంగా ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి నివేదించారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఇలా అన్నాడు, మందమతి, దుర్యోధన, నీవు మరణించినట్లే దుర్వినీత. కురుశ్రేష్ఠుడైనటువంటి ఈ సభలో స్త్రీని విశేషించి పాండవ ధర్మపత్నిని పిలిపించి దుర్భాషలాడుతున్నావు. ఈ విధంగా పలికి మనిషి తత్వమతి అయినటువంటి ధృతరాష్ట్రుడు బాంధవుల వినాశనాన్ని తప్పించి వారికి హితాన్ని కల్పించదలిచి పరిస్థితిని ఆకలింపు చేసుకుని అనునయపూర్వకంగా పాంచాలితో ఇలా అన్నాడు, కొడుకులను తిడుతున్నట్టే తిట్టి లోపల మాత్రం వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి ప్రేమతో ఇక ద్రౌపదిలో అన్నాడు, పాంచాలి, నీవు నా కోడలలో సర్వోన్నతవు, ధర్మపరాయణవు, నీకు ఇష్టమైన వరం కోరుకో. అప్పుడు ద్రౌపది అడిగింది, భరతర్షభ, నాకు వరం ఇచ్చేటట్లయితే సర్వధర్మచరణశీలి అయినటువంటి యుధిష్ఠిరుని దాస విముక్తిని కోరుతున్నాను. దీనితో నా కుమారుడు మనస్వి అయినటువంటి ప్రతివింజుని తెలిసి తెలియని పిల్లలు దాసపుత్రుడని పిలవరు అని చెప్పేసి అన్నాడు. ఇక ఒకప్పుడు రాజకుమారుడే తర్వాత దాసపుత్రుడైనటువంటి వాడు మరెవడూ లేడు. రాజులచే లాలింపడినటువంటి నా కుమారుడు దాసపుత్రుడు అవటం తగదు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, కళ్యాణి, నీవు అడిగినట్లే జరుగుతుంది. నీకు మరొక వరం ఇస్తాను, కోరుకో. నా మనసు మరొక వరం ఇవ్వమంటుంది. ఒకే వరానికి నీవు తగిన దానము కాదు. నువ్వు స్వార్థంగా ఏమీ కోరుకోలేదు తల్లి, అందుకు నీకు ఇంకొక వరం ఇస్తున్నా. ఇక అప్పుడు ద్రౌపది అంది, రాజా, నీ వశమై ఉన్నటువంటి భీమార్జున నకుల సహదేవులకు రథ మనస్సులతో పాటు దాసముక్తిని కోరుతున్నాను. ముందు ధర్మరాజుకు దాసముక్తిని చేయండి అంది. ఆ తర్వాత ఇంకొక వరం కోరుకున్నప్పుడు భీమార్జున నకుల సహదేవులు కూడా దాసముక్తిని చెయ్యా అని అడిగింది. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నీవు వంశానికి ఆనందాన్ని కలిగించేదానవు, నీవు కోరినట్లే జరుగుతుంది. మూడో వరం కూడా కోరుకు. నా కోటలు అందరిలో నువ్వు శ్రేష్టవు, ధర్మవర్తనవి. 2 వరాలే ఇవ్వటం నాకు పూర్ణ సత్కారం కాదు అన్నాడు. నీకు ఏ వరం ఇచ్చినా కానీ అది తక్కువే తల్లి, ఇంకొక వరం కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది అంది, ప్రభు, లోభం ధర్మాన్ని నశింపజేస్తుంది. నాకు ఇక వరాలపై ఆసక్తి లేదు. రాజశ్రేష్ఠ, 3వ వరానికి నేను తగినదానను కాదు. వైశ్యులకు 1 వరం, క్షత్రియకాంతకు 2 వరాలు, క్షత్రియునికి 3 వరాలు, బ్రాహ్మణులకు 100 వరాలని పెద్దలు అంటారు. ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. వైశ్యులకు 1 వరం, క్షత్రియకాంత అంటే రాజస్త్రీ వాళ్ళకి 2 వరాలు, రాజు అయితే వాడికి 3 వరాలు, అదే బ్రాహ్మణుడు అయితే 100 వరాలు అంట. ఇదేనండి నాకు నచ్చంది. ఏంటంటే ఈ రాసిన వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు అంటారు. మీరు ఎక్కడైనా సరే చూడండి, వాళ్ళకి ఫేవర్గా ఉంటూ ఉంటాయి. ఇంకేం అనలేం లేదు, లెట్ ఇట్ బి, 100 వరాలు అంటారు. ఇక నా భర్తలు దాస్యాన్ని పొంది విపత్తులో పడ్డారు, ఇప్పుడు దాని నుండి బయటపడ్డారు. ఇకపై పుణ్యకర్మలతో శుభాలను పొందగలరయ్యా అని చెప్పేసి అంది మహాతల్లి. ఇక రేపు 72 అధ్యాయం డిస్కస్ చేద్దాం.